అంతే లేదు అని అంటే బోరుగడ్డ అనిల్ని చెప్పానండి. వెంకటరెడ్డి ఎంత, సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు తెలిసి 1 to 100 జగన్మోహన్ రెడ్డి. ఆ 101, 102, 103 తర్వాత ఈ 1-2 ఎవరన్నా ఉంటారేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా, జగన్మోహన్ రెడ్డి సంబంధం లేకుండా ఏమీ జరగవు. జగన్మోహన్ రెడ్డి నీకు అంత సంబంధాలు ఉంటే బోరుగడ్డ అనిల్ నువ్వు మాట్లాడు, హాట్ లైన్ లో మాకు బంధువు అని కూడా చెప్తున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి లేకపోతే కుటుంబంలోనో అలా బంధువులు, నువ్వు ఎక్కడో ఒకటితో మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డితో చెప్తారు, వాళ్ళకి సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తాడు, లేకపోతే వెంకటరెడ్డి అంత పాపం ఏదో డిబేట్ లోకి వచ్చి మాట్లాడుకునేవాడు. ఎస్, బోరుగడ్డ అనిల్ని పంపించండి, ఆయన మన పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుడు, మనం ఆయన ఆదుకోవాలి ఇప్పుడు అని జగన్మోహన్ రెడ్డి చెబితే వీళ్ళందరూ నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి పోస్ట్ తీసేసి బోరుగడ్డ అనిల్ని పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తే బోరుగడ్డ అనిల్ ఆ ప్లేస్ లోకి వస్తాడు. సపోజ్ సజ్జల రామకృష్ణారెడ్డి తొలగించి జగన్మోహన్ రెడ్డి కదా చేయాల్సింది. సజ్జల రామకృష్ణారెడ్డిని ఒకవేళ ఉంటే కోపం ఉంటే బోరుగడ్డ అనిల్కి వాళ్ళకి మధ్య ఏం గొడవలు ఉండేదో తెలియదు, వాళ్ళ పార్టీ వ్యవహారం. ఆయన కూడా మొన్నటిదాకా ఆ పార్టీలో బ్యాక్గ్రౌండ్ లోనే ఏదో ఉన్నాడు కాబట్టి బోరుగడ్డ అనిల్కి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమైనా గొడవలు ఉండేవో ఏమో తెలియవు. ఇప్పుడు వాళ్ళ పార్టీ అని అధికారికంగా ఏవైనా గనా సపోజ్ ఇప్పుడు బోరుగడ్డ అనిల్కి ఇదిగో నాకు సభ్యత్వం ఉంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదిగో నాకు ఇది ఇందాక వెంకటరెడ్డితో నేను మాట్లాడాను, వీడియో నేను ఆడియో రిలీజ్ చేశానని కూడా మీకు చెప్తున్నాడు కదా ఇంటర్వ్యూలో. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డితో ఏమైనా మాట్లాడి ఆయన ఒప్పందం మేర కేసును వీళ్ళందరూ తిట్టు, పవన్ కళ్యాణ్ తిట్టు, చంద్రబాబు నాయుడిని తిట్టు, నారా లోకేష్ తిట్టు అని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పుంటే అది కూడా చెబితే జగన్మోహన్ రెడ్డి కావాలని తిట్టించాడు, ఇప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అనిల్ని బోరుగడ్డ అనిల్కి అన్యాయం చేశాడు, పార్టీలోకి రాకుండా చేస్తున్నాడు, ఇంత అన్యాయమా అని ఎవరైనా మాట్లాడటానికి అవకాశం. అసలు అయ్యో పాపం అంటానికి ఎవరికన్నా అవకాశం ఉందా బోరుగడ్డ అనిల్ విషయంలో? సపోజ్ ఇప్పుడు నేను ఒక న్యూట్రల్ పర్సన్, ఏ పార్టీకి నాకు సంబంధం లేదు, ఇప్పుడు వాళ్ళైనా ఈ పార్టీ అని అన్ని పార్టీల్లో ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు, బయట ఉంటున్నారు, వీళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గురించి అయ్యో పాపం అనాలంటే నాలాంటి వాళ్ళు అనాలన్నా నువ్వు ఆ రోజున నోటికి నరం ఉన్నటువంటి నాలుక నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను అని ఇష్టారీతిన ఎవరిని బడితే వాడిని అమ్మనాభూతులు దిగినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తాడు? ఎవడైనా అయ్యో పాపం అనేటువంటి పరిస్థితి ఉంటదా రాజకీయాల్లో? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ఈ రోజున? బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి, వీళ్ళ పరిస్థితి ఏంటి? శ్రీరెడ్డి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను వాడుకున్నది, రాజకీయంగా వదిలేసింది అని చాలా సందర్భాల్లో ఆవిడ కూడా వీడియోలు పెట్టారు. చాలా సందర్భాల్లో ఆవిడ కూడా బాధపడ్డటువంటి పరిస్థితి ఉంది. మీరేమన్నా చదువు లేనోళ్ళ లేకపోతే మనకి మీకేమైనా అవగాహన లేనోళ్ళ? శ్రీరెడ్డి తక్కువ అవగాహన ఉన్న ఆవిడేం కాదు. అదేవిధంగా బోరుగడ్డ అనిల్ కూడా చెప్తున్నాడు కదా, ఆయన లండన్ లో చదువుకుని వచ్చాడు, ఆయన ఒక రాజకీయ పార్టీలో కీలకంగా ఉన్న రాజకీయ పార్టీని నడిపాడు కొన్నాళ్ళు. ఏం అవగాహన లేనోడు కాదు కదా బోరుగడ్డ అనిల్. మరి మీరు ఏం చెప్తే, మీరు ఎవరు చెప్తే, జగన్మోహన్ రెడ్డి చెప్తానో లేదా ఇంకోటి చెప్తానో ఎలా తిడతారు? ఆ విధంగా కనీసం కామన్ సెన్స్ ఉండక్కర్లేదు? అది చట్టరీత్యా నేరం, నైతికంగా తప్పు. ఈ విధమైనటువంటి పనులు ఎలా చేస్తావు? బోరుగడ్డ అనిల్ ఈ రోజు వచ్చేసి నేను అమాయకుడు అనేటువంటి విధంగా, నాకు అన్యాయం చేశారనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటి పరిస్థితి, అది ఆయన మాట్లాడితే మాట్లాడచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళ వ్యవహారం నేను కాదన్న. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటి ఛాయలకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఛాయలకు కానీ బోరుగడ్డ అనిల్ని రానివ్వరు. వాళ్ళు రానిస్తే వాళ్ళ మెడకు ఉచ్చు బిగుచుకుంటది. అనవసరమైనటువంటి ఈ తగిలించుకున్నట్టు నువ్వు వాళ్లే తిట్టించినట్టు అధికారికంగా అంగీకరించినట్టు అయితే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఇన్ని సమస్యలుంటే బోరుగడ్డ అనిల్ని తీసుకొని ఎక్కడ పెట్టుకొని ఏం చేయాల్సినటువంటి పరిస్థితులు, అందుకని రానివ్వట్లేదు. దాంట్లో ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఇవన్నీ చేయటం అనేటువంటిది కొంత నేను అనుకుంటున్నాను బోరుగడ్డ అనిల్కి ఇది ఎంతో కొంత రాజకీయంగాను ఆయన కేసుల విషయంలోనూ ఉపయోగపడేటువంటి అంశంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు తన సతీమణితో వెళ్లి ఆయన బాధతో ఆయన ధర్నా చేశాడు, నిరసన చేశాడు, నిరాహారదీక్ష చేస్తా అన్నాడు. ఇదంతా ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించేటువంటి అంశమే. మరంటే బోరుగడ్డ అనిల్ వల్ల, బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నష్టం కలిగిస్తున్నాడు కదా. గతంలో తెలుగుదేశం జనసేన తిట్టాడు, ఓకే. మరి ఇప్పుడు వైసీపీకి నష్టం కలిగిస్తున్నాడు కాబట్టి బోరుగడ్డ విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఏమైనా ఉండేటువంటి ఆలోచనలకు ఏమైనా
తెలుగుదేశము, జనసేన, కూటమి ఏమైనా చేస్తే అది బోరుగడ్డ నీళ్ళకి ఎంత కొత్త ఉపయోగం అవ్వచ్చు. ఆ కేసుల్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో బెయిల్ అయితే వచ్చాయి. ఆ షార్ట్ షీట్లు వ్యవహారం ఎన్ని వేసే విషయాల్లో పాపం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబితే తిట్టాడు, ఇప్పుడైతే వైసీపీ మీద తిరుగుబాటు చేస్తున్నాడు కదా, కాబట్టి ఇతని మీద సాఫ్ట్ కార్నర్ తో ఉందాం అనేటువంటిది కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా పెద్దలు ఏమన్నా పరికరిస్తే అది కొంత మరి బోరుగడ్డ నీళ్ళకి ఉపయోగం అయింది తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోతే ఏమిటి ఉపయోగం అయింది? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఏం ఆదుకుంటాడు? ఒకవేళ రాజకీయంగా అయితే మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని చేరాలి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలి, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని కోరుకునేమన్నా ప్రయత్నం చేస్తున్నాడు. జనసేన, టీడీపీ వీళ్ళకి కూడా ఇతను సపోర్ట్ గానో లేకపోతే వాళ్ళకి పనిచేసే అవకాశం ఉంటుందనా? నేననేది పనిచేసేది ఎవరు పెట్టుకుంటారండి? బోరుగడ్డ నీళ్ళని తెచ్చి ఎవరు పెట్టుకుంటారు? నాకు తెలిసి అయితే ఎవరు పెట్టుకోరు. ఒకవేళ బోరుగడ్డ నీళ్ళు అనొచ్చు, ఇప్పుడు దాకా మీ డిబేట్ లో ఉన్నాడు కాబట్టి మీతో మాట్లాడి ఈ డిబేట్లన్నీ చూస్తాడు. ఇవన్నీ ఎవరు బోరుగడ్డ నీళ్ళని తీసుకొచ్చి పక్కన ఎవరు పెట్టుకుంటాడు? ఏ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు? ఎవరైనా పెట్టుకుంటే దానికి లాభమా నష్టమా? నష్టం తప్ప ఏమన్నా ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అందుకే కదా రానిది. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు రాణిస్తారు, లేదా జనసేన వాళ్ళు ఎందుకు రాణిస్తారు? ఏం చేస్తారు? నువ్వు ఇంకా తిట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైసీపీ వాళ్ళు నీతో ఏమేం చేయించారా ఎందుకు చెప్పు మీడియాకి, సజ్జలా వాళ్ళ మీద మాట్లాడు అని ఏమన్నా పరోక్షంగా ప్రోత్సహిస్తారేమో. పరోక్షంగా ప్రోత్సహించిన ఆ పని చేసిన దానికోసం ఈయన కేసుల విషయంలో ఏమైనా కొంచెం సాఫ్ట్ కార్నర్ తో ఏమన్నా సహకరించేదానికి అవకాశాలు ఉండొచ్చాం. అంతే తప్ప ఈయనేమి జగన్మోహన్ రెడ్డి నువ్వు తిట్టు, సజ్జలను తిట్టు అని వీళ్ళు తిట్టించేటువంటి పరిస్థితి అయితే ఉంటదని నేను అనుకుని మళ్ళీ బోరుగడ్డ అలాంటి ప్రయత్నం చేస్తాడు, ఎవరైనా తిడతాడని నేను అనుకోవట్లా. సజ్జల మీద కోపుకుంటే ఉండొచ్చాము కానీ మళ్ళీ గతం స్థాయిలో ఈ బండబూతులు తిట్టేటువంటి వ్యవహారానికి బోరుగడ్డ నీళ్ళు మళ్ళీ వెళ్తాడని. సప్తగిరి ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. మొన్నటి వరకు